50 ఏండ్లుగా ఒక సుదీర్ఘకాలంగా తను ఎంచుకున్నటువంటి దారిలో ఒక పోరాట మార్గంలో అరుణోదయ నక్సల్బరీ, శ్రీకాకుళం, గోదావరిలోయ ప్రతిఘటన పోరాటాల వెల్లువ, ఆ వెల్లువతో ప్రారంభమైనటువంటి అరుణోదయ 50 ఏళ్లుగా తన ప్రస్థానాన్ని ఎట్లా కొనసాగించింది, ఏ అంశాల్ని లేవనెత్తింది, ఏ ప్రజల పక్షాన నిలబడింది, ఇవాళ ఉన్నటువంటి పర్యావరణము ప్రకృతి పైన కూడా ఎటువంటి కార్యక్రమాల్ని తీసుకుంది, అన్ని వర్గాల ప్రజలతో ఎట్లా మమేకమైంది, అట్లా 50 ఏళ్లుగా పూర్తి చేసుకొని రేపటి తరానికి స్ఫూర్తిని నింపడానికి సిద్ధపడడానికి రేపు 12వ తేదీన సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9:30 వరకు జరగబోయేటువంటి ఆ స్ఫూర్తి సభకు అందరూ తరలి రావాలని ఇప్పుడు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా అరుణోదయ విజ్ఞప్తి చేస్తుంది. 50 ఏళ్లుగా అరుణోదయ ముందుకు సాగడానికి దీన్ని ప్రారంభించింది కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్. కామ్రేడ్ జార్జి రెడ్డి తర్వాత ఉస్మానియాలో కామ్రేడ్ జంపాల చంద్రశేఖర ప్రసాద్ ముందుకొచ్చి ఆ జెండాను తన భుజానికి ఎత్తుకొని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాంస్కృతిక రంగానికి ఒక ప్రాముఖ్యత ఉన్నది, అందుకోసం ఇది ప్రారంభించాలి అని తన తపనలో భాగంగా ఆవిర్భవించిందే అరుణోదయ. ఆనాడు కామ్రేడ్ గూడ అంజన్న, కామ్రేడ్ రామసత్తన్న, కామ్రేడ్ చలపతిరావన్న, కామ్రేడ్ లలిత, ఇట్లా అనేక మందితో కూడుకొని సమిష్టిగా ఆ కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి తరుణంలో కొంతమంది అమరులైనరు. ఆ తర్వాత కానూరి వెంకటేశ్వరరావు తాతగారు, అట్లా అనేక మంది కూడా, కామ్రేడ్ రామారావు, ఇట్లా చాలా మంది కూడా, కొంతమంది ఎన్కౌంటర్లో చనిపోయారు, కొంతమంది అనారోగ్యాలతోటి అమరత్వం పొందారు. అట్లా ఎన్ని రకాలుగానో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అన్ని అడ్డంకుల్ని సైతం ధిక్కరిస్తూ వాటిని సైతం దాటుతూ ముందుకు సాగుతున్నటువంటిది అరుణోదయ. అందుకని తను ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి, అమరుల ఆశయాన్ని ముందుకు తీసుకుపోవడానికి, వందలాది మంది అమరుల త్యాగాన్ని కీర్తిస్తూ కూడా వాళ్ళ అమరత్వాన్ని కీర్తిస్తూ పాట పాడింది అరుణోదయ. అట్లా మీరందరూ కూడా కాపాడుకున్నందుకే అరుణోదయ ముందుకు నడవడానికి సిద్ధపడుతుంది. అట్లా మీరు ఎప్పటికీ కూడా ఆహ్వానిస్తారని, స్వాగతిస్తారని, అట్లనే మలిదశ తెలంగాణ ఉద్యమం మహత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ పోరాట వారసత్వానికి కొనసాగింపుగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో అరుణోదయ ఒక కీలక భూమిక పోషించి మిలిటెంట్ పోరాటాన్ని నిర్వహించినటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజలే కాదు, యావత్ భారతదేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా వీక్షించినటువంటి పరిస్థితి కూడా ఉన్నది. అట్లాంటి భూమిక పోషించినటువంటి అరుణోదయ 50 ఏండ్లు పూర్తి చేసుకొని ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నటువంటి తరుణంలో అందరూ కూడా దీనికి వచ్చి మీరంతా దీన్ని జయప్రదం చేసి అట్లా మరింత ముందుకు సాగడానికి, రేపటి తరానికి అరుణోదయను మరింత పరిచయం చేయడానికి మీరంతా కూడా తప్పనిసరిగా దానికి హాజరు కావాలని మిత్రులందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటున్నాను. మీ అందరి భాగస్వామ్యంతో, మీ అందరి సహకారంతో అరుణోదయం ముందుకు సాగుతుంది. అటువంటి మళ్ళీ ఆ ప్రోత్సాహం అరుణోదయకు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సాహితీ సాంస్కృతిక రంగంలో అమరులైన అమరవీరులకు, సాహితీ సాంస్కృతిక రంగంలో అమరులైన అమరవీరులకు వర్ధిల్లాలి అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య, వర్ధిల్లాలి ప్రజా కళలు, ప్రజా సాహిత్యం.